వారు పట్టణాల్లోని పేదవారు సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇళ్ల కోసం డబ్బులు చెల్లించారు. ఇళ్ల నిర్మాణం జరిగి 7 ఏళ్లు అయిపోయింది. ఇళ్లు శిథిలావస్థకి చేరుతున్నా లబ్ధిదారులకి అందచేయడం జరగలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టిట్కో ఇళ్ల లబ్ధిదారుల దుస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్. అన్నీ ఉన్నా అల్లుడినట్లో శని అన్నట్లుగా తయారైంది టిట్కో ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి. నిర్మాణం పూర్తయి 7 ఏళ్లయింది. ఇంతవరకు చేతికి రాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాదు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్న టిట్కో ఇళ్ల దుస్థితి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పట్టణ పేదల సొంతింటి కల నెరవేర్చే ఉద్దేశంతో 10 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఏపీ టిట్కో గృహాల సముదాయానికి శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తలపెట్టిన ఈ ఇళ్ల నిర్మాణాల కోసం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 50% భరించగా కేంద్రం మరో 50% భరించింది. నగరపాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాల పరిధిలో ఏపీ టిట్కో పర్యవేక్షణలో మహారాష్ట్రకు చెందిన షాపూర్జీ, పల్లంచి సంస్థ ఈ ఇళ్లను నిర్మించింది. ఇటుకలు, పిల్లర్లు లేకుండా షేర్వాల్ సాంకేతిక పరిజ్ఞానంతో G+3 ఇళ్ల సముదాయ నిర్మాణాలు 3 రకాలుగా ఉన్నాయి. 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇళ్లు తయారయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ తదితర పట్టణాల్లో ఈ ఇళ్లు నిర్మాణమయ్యాయి. కర్నూలు నగర శివార్లలోని జగన్నాథ్ గట్టుపై ఒకే చోట 10,000 ఇళ్లను నిర్మించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయి 7 ఏళ్లు దాటడంతో నిర్వహణ కొరవడటంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. 365 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారుల నుంచి 50,000, 430 చదరపు అడుగుల లబ్ధిదారుల నుంచి ₹1,00,000 చొప్పున వసూలు చేశారు. అంతేకాక లబ్ధిదారుల పేరుపై బ్యాంకులు రుణాలు కూడా తీసుకున్నారు. ఈ రుణాలు చెల్లించకపోతే లబ్ధిదారులు డీఫాల్టర్స్ అయ్యే ప్రమాదం ఉంది. గత ప్రభుత్వం కర్నూలులోని ఈ గృహ సముదాయాలను కరోనా బాధితులకు క్వారంటైన్ ఆవాసంగా ఉపయోగించింది. ఆ తర్వాత వాటిని పట్టించుకున్న నాథుడే లేడు. ఇళ్ల తలుపులు, ఇతర సామాగ్రిని చోరీకి గురయ్యాయి. నిర్వహణ లేకపోవడంతో ఇళ్ల సముదాయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరోవైపు తాము అద్దె ఇళ్లలో ఉంటున్నామని, అద్దె భారంగా మారిందని లబ్ధిదారులు అంటున్నారు. మౌలిక వసతులు కల్పించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే గృహప్రవేశాలు చేసుకుంటామంటున్నారు. మేము డబ్బులు కట్టడం జరిగింది. ఇంతవరకు మాకు ఇల్లు ఇవ్వడం లేదు. మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము అక్కడ ఉంటాము. ఇక్కడ బాడేకుండి రెంట్ కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నాం మేము మా పిల్లలతో. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 30,000 మంది లబ్ధిదారులకు 30,000 ఇళ్లను నిర్మించింది. 90% నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఇళ్లకు ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఫలితంగా ఇళ్లలో చేరడానికి లబ్ధిదారులు ఆసక్తి కనబరచలేదు. టిట్కో గృహాలకు ఇంకా గ్రహణం వీడటం లేదు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు లబ్ధిదారులు. నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా చేతికి అందకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో దీనిపై మాట్లాడేందుకు కర్నూలు నగరవాసులు ఉన్నారు. చెప్పండి, ఎందుకు ఈ టిట్కో గృహాలు ఆలస్యం అవుతున్నాయని అనుకుంటున్నాం? అయితే పాలకుల నిర్లక్ష్యము, లేకపోతే మా ప్రభుత్వంలో ఇస్తే మనకి పేరు, లేకపోతే వాళ్ళకి పేరు అనే విధంగా దోబుజులాడుతున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా కనీస సౌకర్యాలు అంటే మంచినీటి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించి తక్షణమే పేదోళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులను కట్ చేసుకోవడానికి వస్తుంది తప్ప ఈ టిట్కో గృహాలు అప్పచెప్పేదానికి మాత్రం రాలేదు. ఇది కూడా అధికారులు గుర్తించి పేదల అకౌంట్లో డబ్బులు తీసుకోవడం కాదు, ఖచ్చితంగా ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు కల్పించి టిట్కో గృహాలను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని చెప్పి పేదలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఈ టిట్కో ఇళ్ల నిర్మాణం రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలకు కేంద్రంగా మారింది. తాము నిర్మించి పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని దురుద్దేశపూర్వకంగా లబ్ధిదారులకు ఇవ్వకుండా తీవ్ర నష్టం చేసిందని టీడీపీ నేతలు విమర్శిస్తుండగా, టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు అందించలేదని వైసీపీ నేతలు అంటున్నారు. దీన్ని ఇది కంప్లీట్ కాలేదు, వైసీపీ వైఫల్యం అని చెప్పి మేము వచ్చిన 3 నెలల లోపల అందరినీ ఇందులో చేర్పిస్తాము, కంప్లీట్ చేసే అని చెప్పారు. వచ్చి సంవత్సరం 3 నెలలు అయింది. ఇంతవరకు ఆ రోజు విజిట్ చేసినటువంటి టీడీపీ నాయకులు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి ఇంతవరకు ఒక్కసారన్నా టిట్కో ఇళ్ళకి వెళ్ళిపోయినారా? 1 సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి. మాది ఫైనల్గా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఒక 3 నెలల లోపలే టిట్కో ఇండ్లు ఇచ్చే బాధ్యత, ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. కర్నూలు జిల్లాలో 30,000 ఇండ్లు అందరు లబ్ధిదారులకు ఇస్తాం. లబ్ధిదారులు కూడా ఆల్రెడీ ఉన్నారు. చాలామందికి కూడా ఇచ్చేదానికి మేము ఇచ్చేస్తామని తెలియదు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 35,000 కోట్ల వ్యయంతో 3,13,832 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మరో 7,500 కోట్లు కేటాయిస్తే ఇళ్ల నిర్మాణం 100% పూర్తి చేయవచ్చని భావిస్తోంది. అద్భుతమైన మౌలిక సదుపాయాలతో టిడ్కో ఇళ్లను గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ధి చేయాలనుకుంటోంది. ఏమైనప్పటికీ దసరా నాటికి ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుండటంతో లబ్ధిదారులు కూటమి ప్రభుత్వంపై ఆశావహంగా ఉన్నారు. సొంతింటి కళ సాకారం కోసం 30,000 మంది టిడ్కో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డబ్బులు చెల్లించి దశాబ్ద కాలం పూర్తయింది. ఇళ్ల నిర్మాణం 7 ఏళ్ల క్రితమే పూర్తయింది. ఇప్పటి వరకు చేతికి అందని పరిస్థితి. ఇప్పటికైనా నిర్మాణం పూర్తయిన ఇళ్లను తమ చేతికి అందించాలని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9, కర్నూలు.